హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు ఐబీ వ్లాగ్స్. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చి చేసుకునే సేమియా పాయసం. ఈ పాయసాన్ని మరీ చిక్కగా కాకుండా, మరీ పలచగా కాకుండా టేస్టీగా, సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టి 2 లేక 3 స్పూన్ల నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకుని రంగు మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొన్ని కిస్మిస్ని వేసుకుని వీటిని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక కప్పు సేమియాని వేసుకుని అడుగు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి స్టవ్ పైనుంచి దించేసి ఒక కప్పు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ పైన మరొక బౌల్ పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్లు వేసి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికి పొంగుతున్నప్పుడు ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి. స్వీట్ సరిపోదు అనుకుంటే మీకు ఎంత షుగర్ కావాలో అంత వేసుకోవచ్చు. షుగర్ని కరగనివ్వాలి. మూడు లేక 4 యాలకులు వేసుకుని వీటిని మరగనివ్వాలి. నీళ్లు మరిగి పొంగొస్తున్నప్పుడు వేయించి నానబెట్టుకున్న సేమియాని వేసి ఉడికించుకోవాలి. సేమియా ఉడికిందో లేదో చూసుకుని ఉడికించుకున్న సేమియాలో ఏ కప్పు కొలతతో సేమియాను వేసుకున్నామో అదే కప్పు కొలతతో పాలుని వేసుకుని ఉడకనివ్వాలి. సేమియా పాయసం ఉడికిపోయింది. వేయించుకున్న కాజు కిస్మిస్ను వేసుకుని స్టవ్ పై నుంచి దించేసుకోవాలి. సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసాన్ని ఏదైనా గాజు బౌల్లో వేసుకుని పైన గార్నిష్కి వేయించుకున్న మరికొన్ని కాజు కిస్మిస్ వేసి సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.